పథకం ప్రకారమే పోలవరం నల్లమల్ల సాగర్ కు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ కు పరిష్కారం కోసమే ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. మీటింగ్ ముందు ఢిల్లీలో పోనన్నావు, మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్కు ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టాను, సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపస్ తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్ కు సహకరిస్తున్నాడు. గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్. ఇది పేరుకే జల వివాదాల మీటింగ్. ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్ కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది.